జనసేన పార్టీ పుట్టి 11 ఏళ్లైంది. అంటే పుష్కర కాలంలోకి అడుగు పెడుతోంది. ఆ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో ప్రతిసారి ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటూనే ఉన్నా ఈసారి జరుగుతున్నది మాత్రం ఆ పార్టీకి అసలైన వేడుక. 100% స్ట్రైక్ రేట్ పార్టీగా రికార్డు సృష్టించిన జనసేనకు ఇదే అసలు పండుగ. మరి ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, రాజకీయాలను ప్రభావితం చేసేలా ఎలాంటి సంకేతాలు ఇస్తారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది. 2014లో పురుడు పోసుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈసారి తనను గెలిపించిన పిఠాపురం గడ్డపై ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. తన సత్తా ఏ పాటిదో మరోసారి చూపించేలా ఈ సభను ప్లాన్ చేస్తున్నారు. అంచనాలకు మించి విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ఎక్కడికక్కడ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. చిత్రాడ గ్రామంలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు లక్షలాది మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆవిర్భావ సభను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పిఠాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖవరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సభా ప్రాంగణంలో 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా పెట్టారు. మొత్తం 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, దాహార్తి తీర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో 7 చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్స్లు సిద్ధం చేస్తున్నారు. జనసేన పార్టీ వాలంటీర్లు 500 మంది సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో 100 మంది మహిళా వాలంటీర్లున్నారు. ప్రతి ఏరియా రూట్లో కూడా ఫుడ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 1600 మంది పోలీస్ పర్సనల్స్ని జరగబోయే సభకి వాళ్ళని వాళ్ళు చూసుకుంటా మానిటర్ చేయడానికి కూడా సిస్టమ్ కూడా రెడీగా ఉంది. ఇక సభలో 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేజిని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. అమెరికాలో తానా లాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు చేసిన బయోగ్రఫీ సంస్థకే జనసేన ఆవిర్భావ సభ స్టేజ్ బాధ్యతలు అప్పగించారు. సభ చివరి నుంచి చూసేవారికి కూడా స్టేజ్ పై ఉండేవారు కనిపించేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 250 మంది ఆసీన్లయ్యేలా సభావేదిక, ప్రత్యేక గ్యాలరీలో కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లు, విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేశారు. మరో ప్రత్యేకత ఏంటంటే ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. మొత్తం 3 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసి ఒక్కో ద్వారానికి ఒక్కొక్కరి పేరు పెట్టారు. మొదటి ద్వారానికి పిఠాపురం మహారాజా శ్రీ రాజా సూర్యారావు బహదూర్ పేరు, రెండో ద్వారానికి డొక్కా సీతమ్మ పేరు, మూడో ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టారు. ఈ ద్వారాల నుంచి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కష్టపడుతోంది. అదేవిధంగా సత్యలింగం నాయకర్ గారు ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తూ చక్కటి ఆలోచనతోటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలు మనందరం కూడా చూసాం. పిఠాపురం మహారాజా గారు, రాజా బహదూర్ గారు, సూర్యారావు గారు ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తు చేసే విధంగా రేపటి రోజున ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇక సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 5 గంటల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో సభ ముగుస్తుంది. సభలో మహిళలు, మత్స్యకారులు, యువత, రైతు ప్రతినిధుల ప్రసంగాలకు అవకాశం ఉంటుంది. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై సభలో చర్చిస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జన సైనికులు తెలిపారు. అయితే 100% స్ట్రైక్ రేట్ తో ఫుల్ జోష్ లో ఉన్న జనసేన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది.